రేపు ఈ అధ్యాయాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. ముందుగా చెప్పినట్టుగా ఈ అధ్యాయంలో సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఇంకా విస్తారంగా ఇంకా సాధారణ మనిషికి కూడా అర్థమయ్యే విధంగా ఏ విషయాలైతే జడభరతుడు రఘుగణ మహారాజుకి చెప్పాడో అవే విషయాల్ని ఇంకా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. సో మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మొదటి శ్లోకం నుంచి అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాం మనము. ఇందులో మొదటి శ్లోకం చాలా పెద్దగా ఉంది, ప్రోస్ ఫార్మాట్లో ఉంది, వచన రూపంలో. సో అందుకనే మనం దీని అనువాదము తాత్పర్యం చూసుకుంటూ, ఇందులో చాలా శ్లోకాలు ప్రోస్ ఫార్మాట్లో ఉన్నాయి. సో మనం డైరెక్ట్ అనువాదం మరియు తాత్పర్యమే చర్చించుకుంటాము. ఓకే. సో మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజ్ అడిగాడు సుఖదేవ్ గోస్వామికి, మీరు ఒక వ్యాపారవేత్త ఒక అడవిలో ప్రవేశించి ఆయన ఇలా ఎవరెవరు దోచుకుంటున్నారు, ఈ విషయాలన్నీ ఒక సాధారణ వ్యక్తికి, ఎవరికైతే పెద్దగా తెలివితేటలు లేవో ఆ వ్యక్తి, సాధారణ వ్యక్తి అర్థం చేసుకోలేడు సంపూర్ణంగా. సో దాన్ని విస్తారంగా వివరించండి అర్థమయ్యే విధంగా డైరెక్ట్గా ఇలా ఒక ఉపమానం, ఒక ఉదాహరణ తీసుకొని వర్ణించారు కదా. సో దాన్ని క్లియర్ చేయమని చెప్తున్నారు. సో అందుకే ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి ఇక్కడ వర్ణిస్తున్నారు. ఓ రాజా, ఎవరైతే వణికుడు అంటే వ్యాపారవేత్త, ఆయన ఎప్పుడు కూడా డబ్బులు సంపాదించాలనే కోరుకుంటుంది, ఎక్కువ డబ్బులు ఎక్కువ లాభం పొందాలని. సో ఆ విధంగా ఒక్కొక్కసారి ఆ వ్యక్తి అడవిలో ప్రవేశిస్తాడు. అక్కడ నుంచి కొన్ని వుడ్, చెక్క, కట్టెలు ఇట్లాంటివన్నీ అక్కడ నుంచి తెచ్చుకొని సిటీలో అమ్ముకొని మంచి ధర లభిస్తే మంచి లాభం లభిస్తుందనే ఉద్దేశంతో. అలాగే ఒక బద్ధ జీవాత్మ కూడా అలా లోభంతో
ఆశపడి ఈ భౌతిక ప్రపంచానికి కూడా వస్తాడు, ఏదో భౌతిక లాభాన్ని కోరుతూ. అలాగే అతను కూడా ఇక్కడ ఎలాగైతే ఆ వ్యక్తి అడవిలో ప్రవేశించి, వ్యాపారవేత్త ఎంత లోపలికి ప్రవేశించిపోతాడంటే ఆ అడవిలోంచి బయటికి ఎలా రావాలో కూడా మర్చిపోతాడు. సో ఆ విధంగా ఈ బద్ధ జీవాత్మ కూడా ఏదో భౌతిక లాభాన్ని ఆశించి, ఓకే, సహ ఉవాచ అంటే ఏం లేదు, శుకదేవ్ గోస్వామి ఆయన ఇక్కడ సెల్ఫ్ రియలైజ్ సోల్, సహజ్ అంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఉవాచ ఆయన చెప్తున్నాడు అన్నట్టు, ఇంకేం లేదు. సో ప్యూర్ సోల్ హ్యావింగ్ ఎంటర్డ్ ద మెటీరియల్ వరల్డ్. సో ఈ విధంగా భౌతిక ప్రపంచంలోకి ప్రవేశించిన తర్వాత ఆత్మ ఎప్పుడు శుద్ధంగా ఉంటుంది. ఈ భౌతిక జగత్తులో ప్రవేశించిన తర్వాత ఈ శరీరం లభిస్తుంది, రకరకాల అనర్థాలతో ఇది కలుషితం అయిపోతుంది, ఇంకా మొహమాయలో పడిపోతుంది. సో ఆ విధంగా ఈ యొక్క భగవంతుడి యొక్క మాయా దేవి యొక్క ప్రభావంతో ఈ విధంగా ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని ఈ అడవితో పోల్చి చెప్తున్నారు. ఇక్కడ తిరుగుతూ ఇంకా భక్తుల యొక్క సాంగత్యం లభించక, ఏ భక్తులైతే ఎప్పుడు భగవంతుడి సేవలో నియుక్తమై ఉంటారో ఆ భక్తుల యొక్క సాంగత్యం లభించక అలా భ్రమిస్తూ ఉంటుందంట, జీవుడు అలా భ్రమిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ ఎలా భ్రమణ చేయడం అంటే ఇలా రకరకాల కోరికలు, కర్మలు ప్రకారం కోరికలు తీర్చుకోవడానికి రకరకాల కర్మలు చేస్తూ దానికి తగ్గట్టుగా శరీరాలు, ఒక శరీరం తర్వాత ఇంకో శరీరం, అలా ఒక శరీరం తర్వాత ఇంకో శరీరం పొందుతూ అలా భ్రమణ చేస్తూ ఉంటాడు. సత్వరజ తమో గుణాల యొక్క ప్రభావంతో రకరకాల కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఒక్కొక్కసారి బద్ధ జీవుడు ఒక్కొక్కసారి స్వర్గానికి వెళ్తాడు, ఒక్కొక్కసారి భూమి మీద ఉంటాడు, లేకపోతే ఒక్కొక్కసారి పాతాళానికి వెళ్ళిపోతాడు. సో ఇలా రకరకాల, లేకపోతే శరీరాలు కూడా మారుస్తుంటాడు. ఒకసారి మనిషి శరీరం, పశు శరీరం, పక్షి శరీరం, చెట్టు శరీరం, ఇలా శరీరాలు మారుస్తూ తిరుగుతూ ఉంటాడు. ఈ విధంగా రకరకాల శరీరాలు, రకరకాల ప్రదేశాల్లో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి చాలా దుఃఖాలు చాలా తీవ్రంగా ఉంటాయి, ఒక్కొక్కసారి తీవ్రంగా ఉండకపోవచ్చు. సో ఎలాంటి శరీరం లభిస్తుందంటే ఆత్మ తన యొక్క మనస్సులో ఎటువంటి కోరికలు, ఎటువంటి మనోభావాలు ఉన్నాయో దాని ప్రకారం లభిస్తుంది. సో ఈ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే జీవుడు తన మనస్సు 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో రకరకాల శరీరాల్ని సృష్టించుకుంటాడు. ఈ విధంగా రకరకాల కష్టాలు ఈ భౌతిక ప్రపంచం అనుభవిస్తాడు. సో ఈ యొక్క కష్ట దుఃఖాల నుంచి విముక్తి కోరుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, కానీ ఆయనకు చాలా కష్టం అన్నమాట. చాలా కష్టం మీద ఈ విముక్తి దొరికే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఆయన శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం దొరక్క ఈ కష్టాల నుంచి ఎప్పుడు ముక్తి పొందలేడు. సో శుద్ధ భక్తుల సాంగత్యం దొరికితేనే, ఏ శుద్ధ భక్తులు అంటే ఎవరైతే భగవంతుడి సేవలో ఎప్పుడు నియుక్తమై ఉన్నారో అలాంటి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం దొరికితేనే జీవాత్మకి ముక్తి లభించేది ఈ కష్టం నుంచి, భౌతిక జగత్తు నుంచి, బంధనం నుంచి. సో ఎలా లభిస్తుంది ముక్తి అంటే దానికి ఈ జీవుడు ఇక్కడ సొల్యూషన్ చెప్తున్నారు ప్రభుపాల్ వారు. అందుకనే ఒక ప్రామాణికమైన గురువు, శుద్ధ భక్తుడు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైన గురువుని స్వీకరించాలి. ఎందుకంటే గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తి లతా బీజ్. చైతన్య మహాప్రభు చెప్తున్నారు మనకి, గురువు మరియు కృష్ణుడి యొక్క కృప ద్వారానే మనకు భక్తి లత యొక్క బీజం లభిస్తుంది. తద్వారా మనం భక్తి లతను పెంచుకోవచ్చు శ్రవణం కీర్తనం ద్వారా. సో అందుకనే దీనికి ఫస్ట్ మనము విజ్ఞానార్థం స గురుమేవా విగచ్చేత్. సో మనం సరైన విజ్ఞానాన్ని గురువు దగ్గరికి వెళ్ళి ఆయనకి శరణాగతులని, ఆయన దగ్గర నుంచి దీక్ష తీసుకొని, ఆయన దగ్గర నుంచి శిక్షణ పొంది ఆయన శిక్షణ ద్వారా మనం ఈ విజ్ఞానాన్ని తెలుసుకోగలం. కృష్ణుడు అంటే ఎవరో తెలుసుకోగలం, కృష్ణుడికి శరణాగతం అవ్వగలం. సో మనకు గురువు ఎలా లభిస్తాడంటే కృష్ణుడి కృప వల్ల. కృష్ణుడు మనకు ఎప్పుడు కృప చూపిస్తాడంటే మనం నిజంగా కోరుకున్నప్పుడు. కృష్ణుడు పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉన్నాడు. మనం ఏ రోజైతే కోరుకుంటామో, నేను నిజంగా ఈ భౌతిక ప్రపంచం నుంచి నాకు ముక్తి కావాలి, దీనికోసం నేను భక్తుడిని అవ్వాలనుకుంటున్నాను, నాకు ఒక మంచి గురువు దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి, నాకు దారి చూపించండి. అప్పుడు భగవంతుడు మీరు నిజంగా నిజాయితీతో కోరుకుంటే మీకు ఒక మంచి గురువుని మీ దగ్గర కన్నా పంపిస్తాడు, లేకపోతే మిమ్మల్ని ఆ గురువు దగ్గర పంపిస్తాడు. సో ఈ విధంగా మీకు గురువు లభిస్తాడనమాట భగవంతుడి కృప ద్వారా. ఒకవేళ మీరు నిజాయితీగా మనస్ఫూర్తిగా కోరుకుంటే, భగవంతుడిని ప్రార్థించుకుంటే
సో మీకు మంచి గురువు లభిస్తాడు. దాని తర్వాత గురువు కృప ద్వారా మీరు కృష్ణుని అర్థం చేసుకోగలరు, కృష్ణుని చేరుకోగలరు. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, ఇది ముఖ్యమైన విషయం. ఇక్కడ ప్రభుపాద ద్వారా అంటారు, ఇక్కడ ఇవాళ రేపు బిజినెస్ చేయడానికి, జాబ్ చేయడానికి ఎవరు అడవిలోకి వెళ్ళట్లేదు, ఇప్పుడు సిటీలోకి వెళ్తున్నారు. ఆ సిటీ కూడా అడవి లాంటిదే. ఇంకా చెప్పాలంటే అడవి కన్నా కూడా భయంకరమైనది సిటీ అని ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. సిటీలో కూడా చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు, ఎంతో కాంపిటీషన్ ఉంటుంది, ఎన్నో కష్టాలు పడి రాత్రింపగళ్ళు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సో అందుకనే ఇలా జీవితాన్ని మొత్తం ఇలా భౌతిక కష్టాల్లో పడి, భౌతిక బంధనాల్లో పడి వృధా చేసుకోకుండా మనిషి జీవితం ఒక లక్ష్యం ఏంటంటే భౌతిక బంధనం నుంచి ముక్తి పొందాలి. దానికి మనం ఫస్ట్ గురువుని ఆశ్రయించాలి. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క ఫారెస్ట్ ఆఫ్ మెటల్ ఎగ్జిస్టెన్స్, ఈ భౌతిక ప్రపంచం అనే అడవిలో ఇక్కడ అన్కంట్రోల్డ్ సెన్సెస్ ఆర్ ద లైక్ ప్లండరర్స్. అంటే ఇప్పుడు దొంగలు, బందిపోట్లు, దోచుకునే వాళ్ళు ఎవరు అంటే అనియంత్రిత ఇంద్రియాలు. ఏ ఇంద్రియాలు అయితే నియంత్రించబడలేదో, కంట్రోల్లో లేవో. సో అందుకనే ఎప్పుడైతే బద్ధజీవుడు కృష్ణ భావనామృతంలో ప్రగతి సాధించాలి, భక్తిలో ప్రగతి సాధించాలని ఏవైనా డబ్బులు సంపాదించుకున్నా ఈ యొక్క ఇంద్రియాలు ఏం చేస్తాయంటే మనిషి ఆ డబ్బునంతా కూడా రకరకాల ఇంద్రియ భోగ విలాసాల్లో ఖర్చు చేయించేస్తాయి. ఈ విధంగా ఇంద్రియాలు దోచుకుంటాయి అన్నమాట సంపదని. సో ఈ విధంగా ఆ వ్యక్తి డబ్బుని పనికిరానివన్నీ చూడడానికి, పనికిరానివన్నీ వాసన పీల్చుకోవడానికి, అలా రుచి చూడడానికి, స్పర్శించడానికి, వినడానికి, ఇలాంటివన్నీ తన ఇంద్రియాలను సంతృప్తిపరచడానికి రకరకాల భౌతిక వస్తువులపైన, భౌతిక విషయాలపైన ఆయన డబ్బంతా కూడా ఖర్చు చేసేస్తాడు. ఈ విధంగా బద్ధజీవి ఏవైతే ధర్మాన్ని పాటించడానికి, ధర్మాన్ని అనుసరించడానికి, ధర్మ ప్రచారణ కోసం వినియోగించవలసిన ధనాన్ని ఇంద్రియ తృప్తికి వినియోగించేస్తాడు. అందుకనే మీరు అడగండి చాలామందిని, డొనేషన్ ఇవ్వమని, మందిరానికి డొనేషన్ ఇవ్వమని అడగండి. చాలా డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, అయినా వాళ్ళు కోటీశ్వరులైన 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తారు. కానీ వాళ్ళు ఉండడానికి మంచి ఇల్లు, తిరగడానికి మంచి బంగ్లా, కారు, తినడానికి పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో వెళ్ళి తినడం కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా డబ్బులు ఖర్చు చేస్తారు. వాళ్ళు భోగించడానికి, ఎంజాయ్ చేయడానికి లక్షలు ఖర్చు చేస్తారు. కానీ ధర్మానికి, ధర్మ ప్రచారానికి మీరు చెప్పండి దానం ఇవ్వంటే 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చేస్తారు అన్నమాట. అలా డబ్బు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తారంటే చాలా డబ్బుని ఇంద్రియ తృప్తికే వినియోగించుకుంటారు. సో వ్యక్తి ఏంటంటే ఇలా ఇంద్రియాలు, ఎందుకంటే వాళ్ళ ఇంద్రియాలు అనియంత్రితం, నియంత్రణలో లేవు. నాకు చాలామంది తెలుసు భక్తులు, వాళ్ళు పెద్దగా డబ్బు సంపాదించట్లేదు, కానీ వాళ్ళు సంపాదించిన దాంట్లో చాలా శాతం భగవంతుడి సేవకి, ఈ ప్రచారానికి వినియోగిస్తున్నారు. కోటీశ్వరుడు లక్షలు కోట్లు ఉన్నవాళ్ళు కూడా అంత డబ్బుని భగవంతుడి సేవకి, లేకపోతే భగవంతుడి యొక్క ఈ హరినామ ప్రచారానికి, భగవత్ ప్రచారానికి వినియోగించట్లేదు. అంతకన్నా ఎక్కువ వాడికన్నా చాలా తక్కువ సంపాదించుతున్నవాడు, వాడి కింద పనిచేస్తున్నవాడు కూడా భగవంతుడికి వానికన్నా ఎక్కువ సేవ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే దీనికి ఇంద్రియాల నియంత్రణలో ఉండాలి. సో ఈ విధంగా ఇంద్రియాల నియంత్రణ లేకపోతే అతను ఎంత సంపాదించినా, ఎంత ధనికుడైనా సరే, ఎంత ధనవంతుడైనా సరే, ఆ వ్యక్తి ఆ యొక్క ఇంద్రియాలే ఆ మనిషి సంపాదించిన డబ్బంతా కూడా దోచుకుంటాయి. సో అందుకనే ఈ కృష్ణ భావనామృత సంఘం ఇస్కాన్ ప్రచారం చేసేదంటే మనస్సుని, ఇంద్రియాల్ని ఎలా నియంత్రించుకోవాలి ఈ విషయాన్ని నేర్పిస్తుంది. ఎందుకంటే మన ఇంద్రియాలు ఎప్పుడూ కోరుకుంటాయన్నమాట, మంచి వస్తువుల్ని చూడాలి, మంచి అవి చూడాలి, ఎన్నో ప్రదేశాలు చూడాలి, సినిమాలు చూడాలి, లేకపోతే ఇంకా చాలా అలాంటివి, అందమైన వస్తువుల్ని, అందమైన వ్యక్తుల్ని, ఇలా అందమైన ప్రదేశాలని చూడాలి. దానికోసం తిరుగుతూ ఉంటారు జనాలు, సైట్ సీయింగ్. దానికోసం డబ్బులు ఎంతైనా ఖర్చు చేస్తారు.
సో అందుకనే మనకి ప్రభుపాల్ వారు ఇలా మంచి ఇస్కాన్ మందిరాలు కట్టారు అని చెప్పేవారు. చెట్టు కింద కూర్చుంటే ఎవరు వస్తారు? ఎవరు రారు. సో మంచి పెద్ద పెద్ద మందిరాలు కడితే అక్కడ చూడ్డానికి వస్తారనమాట. ఓ ఇక్కడ పెద్ద టెంపుల్ ఉందంట చూద్దాం. సో టెంపుల్ చూడ్డానికి వెళ్తుంటారు. సో అలా భగవంతుడిని కూడా దర్శించుకుంటారు, ప్రసాదం కూడా తీసుకుంటారు, హరినామం కూడా వింటారు. కొంచెం అలా భక్తిలోకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. భక్తుల సాంగత్యం లభిస్తే భక్తిలోకి రాగలుగుతారు. సో అందుకనే మనము ఇలా మంచి వస్తువులు చూడాలనుకుంటాం కదా, అందుకనే మనము ఇక్కడ భగవంతుడిని బాగా అలంకరించి అప్పుడు భగవంతుడి ఆ సౌందర్యాన్ని మనం చూడవచ్చు. దానికోసం డబ్బులు ఖర్చు చేయొచ్చు. అలాగే మీకు చాలా మంచి ఆహారం తినాలనిపిస్తే అప్పుడు మంచి ఆహారాన్ని అంటే మంచి భోగను భగవంతుడికి నైవేద్యం పెట్టి తర్వాత మీరు స్వీకరించవచ్చు. మీకు మంచి వాసన పీల్చుకోవాలనుకుంటే మంచి సుగంధితమైన పుష్పాలని భగవంతుడికి అర్పించి దాని తర్వాత మీరు అది వాసన పీల్చుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మంచి ఏమైనా వినాలనుకుంటే హరే కృష్ణ మహామంత్రం వినొచ్చు. సో ఈ విధంగా మనము మన ఇంద్రియాలన్నీ కూడా కృష్ణ భావనామృతంలో వినియోగించుకోవచ్చు. సో మనం ఏమి ఇక్కడ త్యాగం చేయమని చెప్పట్లేదు. మీరు అలా బయట ఏదో తినేదానికన్నా ప్రసాదం స్వీకరించండి. బయట ఏదో సెంట్లు వాసనలు పీల్చుకోవడం కన్నా భగవంతుడికి అర్పించిన పువ్వుల యొక్క వాసన పీల్చుకోండి. మీరు మంచి విషయాలు చూడాలనుకుంటే మందిరంకి రండి, మందిరంలో భగవంతుడి యొక్క విగ్రహాన్ని దర్శించుకోండి. సో దానికోసం మీరు భగవంతుడి విగ్రహాన్ని మంచిగా అలంకరించండి, బాగా అలంకరించండి, వైభవంగా అలంకరించండి. సో ఆ విధంగా ఇక్కడ అందుకే ప్రభుపాల్ వారు చెప్తున్నారు. కానీ జనాలు ఏంటంటే ఇలా ఇంద్రియాల నియంత్రణలో లేవు గనక వాళ్ళు ఇలా అన్ని 4 ఏవైతే మనం నియమాలు పాటిస్తామని అవన్నీ పాటించరన్నమాట. ఇలా అవైద్య స్త్రీ సంఘం, మాంసాహారం, రకరకాల మద్యపానం, ఇంకా ద్యూత క్రీడలు ఇవన్నీ ఆడి ఇందులో అన్ని డబ్బంతా కూడా పోగొట్టుకుంటారు, ఖర్చు చేసేస్తారు. ఇలా ఎంతో మంచి ధనికుల పరివారంలో పుట్టినా కానీ ఇలా మొత్తం సమయం అంతా పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ నైట్ క్లబ్బుల్లో ఇంకా పెద్ద పెద్ద రెస్టారెంట్ల్లో అడ్డమైన తిండి అంతా ఆహారం తిని ఇలా మొత్తం సమయం, ధనము, జీవితం నష్టం చేసుకుంటారు. ఈ విధంగా ఇంద్రియాలు వాళ్ళ ధనాన్ని అంతా హరించేస్తున్నాయి. అందుకే ఇంద్రియాలు ఏవైతే కంట్రోల్లో లేవో, నియంత్రణలో లేవో, ఇలాంటి ఇంద్రియాలని ఇక్కడ దొంగలు, ప్లండరర్స్, బందిపోట్లతో పోలుస్తున్నారన్నమాట. ఓ రాజా, అందుకనే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ వాసులు ఈ భౌతిక ప్రపంచంలో భార్య పిల్లల పేరుతో మనం ఎవరినైతే కుటుంబ వాసులు అంటాం వాళ్ళు యాక్చువల్లీ పులులు ఇంకా నక్కలు. సో ఎవరైతే మేకల్ని కాచేవాడు ఉంటాడో, కాపాడేవాడు ఉంటాడో ఆ వ్యక్తి చాలా ట్రై చేస్తాడు మేకల్ని సంరక్షించడానికి. కానీ అలాగా ఈ పులులు, నక్కలు వచ్చేసి ఏదో ఒక మేకను వేటాడి పట్టుకొని తీసుకెళ్ళిపోతాయి, తినేస్తాయి. అలాగే ఒక ఎంత కంజూస్ పీసినారి వ్యక్తి అయినా సరే ఎలాగైనా సరే తన ధనాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎంతో పీసినారిలాగా బతికి బాగా ధనాన్ని పోగు చేసుకుంటాడు. కానీ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ వాసాలు వచ్చి ఆ డబ్బుని బలవంతంగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసి పారేస్తారు. అతను ఎంత ప్రయత్నించినా, ఎంత జాగ్రత్త పడ్డా దేనికి పని. అందుకే హిందీలో ఒక పాట ఉందండి, ప్రభుపాల్ వారు రాసిన హిందీలో ఒక కవి రాశారు. దిన్ కా డాకిని రాత్ కా బాగిని పాలక రహు చూసే. దినములో భార్యని ఒక రకమైన పిశాచ్తో పోల్చారనమాట, విచ్. రాత్రి ఒక ఆడపులితో పోల్చారంట. పొద్దునంతా ఎందుకు అలా పోల్చారంటే పొద్దునంతా ఈ వ్యక్తి బాగా పరిశ్రమ చేసి కష్టపడి ఎంతో డబ్బును సంపాదిస్తాడు. ఆ డబ్బంతా తీసేసుకుంటుంది ఎవరు? భార్య. మళ్ళీ రాత్రి అంతా కూడా మైథునంలో పాల్గొని ఆయన వీర్యం అంతా కూడా శరీరం నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీర్యం అనేది రక్తం నుంచి తయారవుతుంది. సో ఎంతో రక్తం ద్వారా వీర్యం తయారవుతుంది. ఆ వీర్యాన్ని కూడా స్త్రీ
తీసేసుకుంటుంది మైథునంలో. తద్వారా అతను పొద్దున రాత్రి ఆయన రక్తాన్ని పిండేస్తుంది. ఎందుకంటే పొద్దునంతా ఆయన కష్టపడతాడు ఆయన ఎంతో. సో ఇప్పుడు ఈ విధంగా ఇంకెక్కడ పిల్లల్ని కూడా నక్కలతో పోల్చారు. ఇవన్నీ కూడా పిల్లలు కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అంటే తండ్రి యొక్క డబ్బునంతా కూడా రకరకాల ఖర్చులకి వాళ్ళు తీసేసుకొని వినియోగించేసుకుంటారు. సో అందుకనే ఇక్కడ చెప్తారన్నమాట నెక్స్ట్ శ్లోకంలో, ఎవరైతే పొలం దున్నేవాడు రైతు, అతను ప్రతిసారి పొలం దున్నేనప్పుడల్లా అక్కడ పనికిరాని చెట్లన్నీ కూడా పీకి పారేస్తారనమాట. అయినా కానీ ఆ చెట్లను పీకి పారేసిన దాని యొక్క బీజాలు లేకపోతే మూలలు ఇంకా అక్కడ లోపల ఉంటాయన్నమాట. మళ్ళీ ఎప్పుడైతే పంటలు వేసినప్పుడు మళ్ళీ మామూలు పంటలతో పాటు ఈ పనికిరాని చెట్లు కూడా, వీడ్స్ కూడా, ఇవన్నీ కూడా పెరిగిపోతాయి అన్నమాట. అలాగే ఎంత ప్రయత్నించినా దీన్ని తొలగించలేకపోతారు వ్యక్తి. అలాగే గృహస్థ ఆశ్రమంలో ఇక్కడ ప్రభుపాలు అంటే తాత్పర్యంలోనే ఉంది, తాత్పర్యం కాదు, అనువాదంలోనే ఉంది, గృహాశ్రమ కర్మక్షేత్రం యస్మిన్. సో ఈ గృహస్థాశ్రమ అనేది కర్మక్షేత్రం. సో అన్లెస్ ద డిజైర్ టు ఎంజాయ్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ బర్న్ట్ అవుట్, ఇట్ గ్రోస్ అప్ అగైన్ అండ్ అగైన్. మన కోరిక ఈ సంసార జీవితము ని భోగించాలి అనే కోరిక ఎప్పటి వరకు తొలగిపోదో అప్పటి వరకు మళ్ళీ ఇవి మీరు ఎన్నిసార్లు అవాయిడ్ చేసినా కానీ మళ్ళీ ఆ కోరిక ఉన్నంతకాలం మళ్ళీ ఇలా రకరకాల కర్మలు చేస్తూనే ఉంటారు వ్యక్తులు. ఒక క్యాంఫర్ అంటే కర్పూరాన్ని మీరు పాత్రలోంచి తొలగించినా కానీ కర్పూరం వాసన ఇంకా పాత్రలోంచి వస్తూనే ఉంటుంది. అలాగే ఎప్పటివరకైతే కోరికల యొక్క బీజాలు సంపూర్ణంగా సమూలంగా నాశనం అవ్వవో అప్పటి వరకు ఈ కర్మలు ఏవైతే చేస్తున్నారో వ్యక్తులు, భౌతిక కర్మలు, అవి ఎప్పుడు కూడా నాశనం కావు. ఎక్కడో అక్కడ ఇచ్చ ఉంది, కోరిక ఉంది, అందుకే వాడు ఏదో ఒక ఆ కోరికను పూర్తి చేసుకోవడం మళ్ళీ కర్మలు చేస్తున్నాడు. సో జస్ట్ మీరు ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని బలవంతంగా మనము ఏ పనులు చేయకుండా ఉండలేము. ఎప్పటివరకు అయితే కోరికలు ఉన్నాయి, ఎందుకంటే ఆ కోరికలు మీరు ఈ పని ఆపిచ్చేస్తారనుకోండి, ఆ కోరిక ఉంది, సో ఈ పని కాకపోతే ఇంకో విధంగా ఆ కోరికను తీర్చుకోవడానికి ఇంకో కార్యం చేస్తాడు వ్యక్తి, భౌతిక కార్యం. సో అందుకే ఎప్పటివరకు కోరికలు ఉంటాయో మనసులో, హృదయంలో, అప్పటివరకు వ్యక్తి భౌతిక జగత్తులో భౌతిక కార్యాలు చేస్తూనే ఉంటాడు. సో ప్రభుపాల్ వారు తాత్పర్యంలో కొన్ని విషయాలు చెప్తున్నారు. మీరు అనుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు కాదులే, మనం భక్తులం కదా, బయట వాళ్ళ కోసం చెప్తారు. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇక ప్రభుపాల్ వారు చెప్తున్నారు భక్తులకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇస్కాన్లో కూడా ఒక వ్యక్తి ఏదో సెంటిమెంట్ కారణంగా సన్యాసం తీసేసుకుంటారు. కానీ ఇంకా ఆయన లోపల ఆ కోరికలు, భౌతిక కోరికలు సంపూర్ణంగా తొలగిపోలేదు. దాని కారణంగా మళ్ళీ ఆయన గృహస్థాశ్రమాన్ని గ్రహిస్తాడు. సన్యాసం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా ఆయన యొక్క పేరు, ప్రతిష్టలు అన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఎవరైతే సన్యాసం తీసుకున్న తర్వాత మళ్ళీ గృహస్థాశ్రమంకి వచ్చారంటే అది ఇంకా పతనంతో సమానం అన్నమాట. సో ది స్ట్రాంగ్ డిజైర్స్ కెన్ బి కంప్లీట్లీ, మరి కోరికల్ని ఇంత కోరికలు ఉన్నాయే, మరి ఆ కోరికల్ని ఎలా తొలగించడం అంటే ఎవరైతే వ్యక్తి సంపూర్ణంగా భగవత్ సేవలో నియుక్తమైపోతాడో ఆ వ్యక్తి ఈ కోరికల్ని తొలగించగలడు, వేరే ఎవరు లేరు, తొలగించలేరు. సో అదొక్కటే మార్గం. సంపూర్ణంగా భగవద్భక్తిలో నిమగ్నమైపోయి సేవలో, భగవంతుడి సేవలో మనం 24 గంటలు మనకు భగవంతుడి సేవలో నిమగ్నమైపోతే అప్పుడు మనకి ఇంకా ఆ కోరికలు అనేవి ఆటోమేటిక్గా మాయమైపోతాయి. భౌతిక కోరికలు అనేవి ఇంకా రానే రావు. ఇదన్నమాట, అదొక్కటే సొల్యూషన్, వేరే సొల్యూషన్ లేదు ఈ ప్రపంచంలో. భక్తిలో మన ఇంద్రియాలని, మనస్సుని, సమయాన్ని సంపూర్ణంగా నిమగ్నమైపోతే సేవలో, అప్పుడే మనం భౌతిక కోరికల నుంచి ముక్తి పొందేది. లేకపోతే ఐడిల్ మ్యాన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. అంటే ఊరికే కూర్చున్నారనుకోండి, రకరకాల భౌతిక కోరికలు, దాగున్న కోరికలన్నీ బయటకు వస్తుంటాయి. అందుకే ఖాళీగా కూర్చోవడం చాలా డేంజరస్ భక్తులకి కూడా. ఒక్కొక్కసారి భక్తులు అనుకుంటారు నేను బయట కష్టపడకుండా నేను జీవిస్తాను అని. కానీ ఆ భౌతిక కోరికలు ఎప్పటివరకు మీరు 100% సేవలో, భగవంతుడి సేవలో నియుక్తం అవ్వరు, అప్పటివరకు ఆ కోరికలు మిమ్మల్ని
వెంబడిస్తూనే ఉంటాయి. సో ఈ విధంగా ఒక్కొక్కసారి నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఈ బద్ధ జీవాత్మ ఈ గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు ఇంట్లో ఈ యొక్క ధనం, ఇంకా ఇల్లు, ఆస్తులు, వీటి పట్ల ఎంతో ఆసక్తి. అప్పుడు ఈజ్ డిస్టర్బ్డ్ బై గ్యాడ్ ఫ్లైస్, మాస్కిటోస్, లోకస్, ఇలా రకరకాల పురుగులు, దోమలు, పక్షులు లేకపోతే ఎలుకలు ద్వారా చాలా బాధ కలుగుతుందంట. అయినా కానీ అలాగే కొనసాగుతూ ఉంటాడంట వ్యక్తి భౌతిక జీవితంలో. ఎందుకు అంటే డ్యూ టు ఇగ్నోరెన్స్ హీ బికమ్స్ లస్టీ. అజ్ఞానత కారణంగా ఆయన కామంతో కూడుకొని రకరకాల కార్యాల్లో నిమగ్నం అయిపోతాడు. ఎందుకంటే ఈ మనస్సు అంతా కూడా ఈ కార్యాల్లోనే నిమగ్నం అయిపోయి ఉంది. ఈ యొక్క భౌతిక ప్రపంచమే శాశ్వతం అనుకొనేసి ఇదే జీవితం, ఈ ఇల్లే నా జీవితం అనేది జీవించేస్తూ ఉంటాడు. కానీ ఇవన్నీ కూడా శాశ్వతం కావు. అహంకారే మత్తహన నితాయి పద పాశారియ అసత్యేరసత్య కొరిమాని. అసత్యాన్ని సత్యంగా స్వీకరించి కూర్చున్నాడట వ్యక్తి. ఈ ఇల్లే నా ప్రపంచం, ఈ కుటుంబమే నా ప్రపంచం, ఇదే నా జీవితం, ఇదే శాశ్వతమైన జీవితం అనుకుంటా. అది శాశ్వతం కాదు. నీ ఇల్లు ఎప్పుడైనా కూలిపోద్ది, లేకపోతే నువ్వు చచ్చిపోతావు. ఇల్లు అలాగే ఉంటుంది, నువ్వు ఉండవు తర్వాత. నీ కుటుంబ వాసులు ఏ రోజు ఈ క్షణాన్ని చచ్చిపోవచ్చు, ఈ క్షణమే చచ్చిపోవచ్చు. అప్పుడు ఎంతోమంది ఉన్నారు అలా, నేను చూశాను చాలామందిని. వాళ్ళు ఒకటే కొడుకు ఒకటే కూతురు ఉంటుందన్నమాట. ఆమె ఏదో యాక్సిడెంటో ఏదో రోగం వచ్చి చచ్చిపోతుంది, ఇట్లా చచ్చిపోతాడు. ఇంకా చూడాలి అప్పుడు వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అదే ప్రపంచం, వాళ్ళ కొడుకు ఆ ఒక్క కూతురే జీవితం అని జీవిస్తున్నారు కదా, భగవంతుడు జీవితం అని జీవించట్లేదు. సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఒక సద్మ, ఆ ఒక బాధ నుంచి ఎప్పుడు బయటకు పడలేరనమాట. ఇంకా నెలలు సంవత్సరాలు గడిచిన అయ్యో నా కొడుకు, అయ్యో నా కూతురు అనే ఏడ్చుకుంటూ కూర్చుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు జీవితం యొక్క సత్యాన్ని. ఇవన్నీ శాశ్వతం కాదు. కుటుంబంలో ఏ వ్యక్తి శాశ్వతం కాదు. ఈ ఇల్లు కూడా శాశ్వతం కాదు, మీ సంపద కూడా శాశ్వతం కాదు, మీ ఆస్తులు కూడా శాశ్వతం కాదు, మీ భూములు కూడా శాశ్వతం కావు. ఇవన్నీ అవి మిమ్మల్ని వదిలేసని వెళ్ళిపోతాయి, లేకపోతే మీరు దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. సో అందుకనే మీరు చేసుకున్న భక్తి మాత్రమే మీతో పాటు ఉంటుంది. భగవంతుడితో మనకున్న సంబంధం మాత్రమే శాశ్వతమైంది, ఇంకా వేరేవన్నీ శాశ్వతమైనవి కావు. ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి. సో ఒక్కొక్కసారి ఇలాంటి ఇల్లే శాశ్వతమైంది, దీన్ని గంధర్వపుర అన్నారు. అందుకే అంటే అసలైతే ఇల్లు అంత శాశ్వతం కాదు, అందుకే ఇదంతా మాయ అన్నమాట. సో అందుకనే ఇలాంటి జీవుడు ఏమనుకుంటా అంటే ఇందులోనే నేను తినడం, తాగడం, మైథునం చేయడం, ఇదే జీవితం అనేసి ఈ విధంగా రకరకాల ఇంద్రియ భోగ వస్తువులు వెనకాల పడుతూ ఉంటాడు. ఎలాగైతే ఒక జింక అడవి కాదు, డెజర్ట్, ఎడారిలో జింక ఎలాగైతే ఒక ఎండమావి వెనకాల పడుతుందో ఆశతో అక్కడ నీళ్ళు దొరుకుతాయని, అలాగే వ్యక్తి కూడా ఈ భౌతిక ప్రపంచంలో వెంట పడుతూనే ఉంటాడు, తిరుగుతూ. దీనివల్ల నాకు సుఖం లభిస్తుంది, ఓకే ఈ అమ్మాయిని భోగిస్తే నాకు సుఖం లభిస్తుంది, ఆ అమ్మాయితో వివాహం చేసుకుంటాడు. తర్వాత ఆ అమ్మాయితో గొడవ అయిపోతుంది, డివోర్స్ అయిపోతుంది. ఈ అమ్మాయి కాదు, ఇంకొక అమ్మాయిని భోగిస్తే నాకు మంచి సుఖం లభిస్తుంది, ఇంకొక అమ్మాయి వెనకలు పడతాడు అనమాట. అలా ఇక్కడ తింటే నాకు బాగా మంచి ఆనందం కలుగుతుంది, అక్కడ వెళ్ళి తింటాడు. అక్కడ కూడా తర్వాత బోర్ కొట్టేస్తుంది, లేకపోతే అక్కడ కూడా బాగా అనిపించదు, ఇంకో హోటల్కి వెళ్తే అక్కడ బాగుంటుంది అనుకుని అక్కడ తిరుగుతుంటాడు. కొంతమంది గంటలు ప్రయాణం చేస్తారనమాట ఒక పర్టికులర్ హోటల్లో తినడానికి, ఎందుకంటే అక్కడ తింటే బాగా ఆనందం కలుగుతుంది. సో ఇలా వ్యక్తి ఏంటంటే అలా తిరుగుతూనే ఉంటాడు జీవితాంతం అంతా, భోగించడానికి. ఇక్కడ ఆనందం దొరుకుతుంది, అక్కడ ఆనందం దొరుకుతుందని, అక్కడ కూడా ఎప్పుడో అప్పుడు మళ్ళీ చేదనుభవం దొరుకుతుంది అతనికి. అప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోతాడు అనమాట, ఇంకో దగ్గర వెతుకుతాడు, ఇక్కడ లేదు అస్సలు, అర్రే ఇంకో దగ్గర ఉన్నట్టుంది. సో ఇలా జీవితాంతం తిరుగుతూనే ఉంటారు, అలా జీవితం అయిపోతుంది. కొంచెం భక్తి చేసుకోవాలంటే సమయం లేదు, చాలా బిజీ. ఎందుకు? అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి భోగించడానికి. ఏమనంటే మేము కష్టపడాలి, మేము జాబులు చేస్తున్నాం, బిజినెస్లు చేస్తున్నాం. సో మేము కడుపు ఎట్లా నింపుకోవాలి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కుక్కలు, పందులు కూడా జీవిస్తున్నాయి, అవి కూడా పిల్లలతో పోషిస్తున్నాయి, సంసారం నడుపుతున్నాయి. ఏ మాత్రం చదువుకోలేదు, ఎక్కడ జాబ్ చేయట్లేదు, ఏ బిజినెస్ చేయట్లేదు. సో అంటే మీరు మిమ్మల్ని పోషించుకోవడానికి మీరు ఇంత కష్టపడాల్సి వస్తుందంటే మీకన్నా ఆ యొక్క పందులు, కుక్కలు, పిల్లులు అవి చాలా తెలివైనవి, అంతేనా కదా? మీరు ఇంత చదువుకొని ఇంత తెలివండి ఏం లాభం? భక్తి కోసం, భగవంతుడి కోసం సమయాన్ని బయటికి తీసుకోలేకపోతే, సమయం నీ దగ్గర లేకపోతే మీకు తెలివి లేని దద్దమలు అన్నట్టే. మీకన్నా ఆ కుక్కలు, పందులే చాలా తెలివైనవి, అంతే కదా?
సో అందుకనే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే జీవితంలో ఎంత సమయం వీలైతే అంత సమయం భగవంతుడి కోసం, భగవంతుడి సేవ కోసం, భక్తి చేసుకోవడం కోసం, హరినామం జపం చేయడం కోసం, భాగవతం వినడం కోసం ఎలాగైనా సరే సమయాన్ని మనము బయటికి తీయాలి. ఎంత సమయాన్ని మనం భక్తి కోసం తీయగలిగితే అంత తెలివైన వాళ్ళం మనం. మనకు సమయం దొరకట్లేదు భక్తి చేసుకోవడానికంటే మనం తెలివి లేని దద్దమలు అని అర్థం చేసుకోవాలి. సో మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. ఎన్నోసార్లు ప్రభుపాద వారు రాస్తారు. అందుకనే మీరు లైఫ్ స్టైల్ ఎలా మాడిఫై చేసుకోండి, ఎలాంటి బిజినెస్, ఎలాంటి జాబ్, ఎలాంటి ఇల్లు, ఎక్కడ ఉండాలో ప్రదేశం, అలాంటివన్నీ ఎలా సెటిల్ చేసుకోవాలంటే మనము 24 గంటలు భగవంతుడు భక్తి చేసుకునే విధంగా. కాకపోతే అంత వీలవ్వకపోతే ఎంత వీలైతే అంత ప్రతిరోజు ఎంత వీలైతే అంత భక్తి చేసుకోవడానికి మనము సమయం ఉండే విధంగా మన లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోవాలన్నమాట. అది తెలివైనతనం. అస్సలైన తెలివైనవాడు అతను. ఎంతో రకరకాల కోట్లు సంపాదించిన వ్యక్తి కాదు తెలివైన వ్యక్తి. ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి కాదు అసలైన తెలివైన వ్యక్తి. అసలైన తెలివైన వ్యక్తి ఏంటంటే భగవంతుడి సేవకు, భక్తికి సమయాన్ని వెచ్చించినవాడు. సో అందుకనే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్రపంచంలో మనము ఎప్పటికీ కూడా ఉండలేము. అందుకని భగవద్గీతలో అన్నారు, దుఃఖాలయం అశాశ్వతం. మీరు అనొచ్చు ఎన్ని కష్టాలు ఉన్నా సరే మేము అడ్జస్ట్ అయిపోయి ఇక్కడే ఉంటాం. మీరు ఎన్ని కష్టాలు ఉండి మీరు ఎంత అడ్జస్ట్ అయిపోయి ఉండాలనుకున్నా మీరు ఇక్కడ ఉండలేరు. మృత్యు సమయంలో మిమ్మల్ని వెళ్ళిపోవాల్సిందే అంతే. ఈ శరీరాన్ని, ఈ ప్రపంచాన్ని అంటే ఈ శరీరాన్ని అయితే వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అంటే మీ ఆస్తుల్ని, సంపదను అంతా వదిలేయాల్సిందే. సో ఈ ప్రపంచమే శాశ్వతం కాదు. సో మీ శరీరము శాశ్వతం కాదు. సో ఇది దుఃఖాలేం అశాశ్వతం. దుఃఖాలు మాత్రమే దొరకవు, శాశ్వతం కూడా కాదు. సో ఇంకొకటి నెక్స్ట్ 7వ శ్లోకంలో చెప్తున్నారు, ఒక్కొక్కసారి జీవుడు దేని పట్ల బాగా ఆసక్తుడైపోతాడంటే ఎల్లో స్టూల్, అంటే ఎల్లో కలర్ అంటే పసుపు రంగు యొక్క మలం, దాని పట్ల ఆసక్తుడట. అంటే అది ఏంటంటే బేసికల్లీ బంగారం అంటే ధనం, బంగారం. ఈ బంగారము ఒక్కటే ముఖ్యమైన కారణం. ఏంటిది? సోర్స్ ఆఫ్ మెటీరియల్ ఆపులెన్స్ అండ్ ఎన్వి. ఎంత బంగారం ఉంటే నువ్వు అంత ధనికుడివి, అంత గొప్పవాడివి. అలాగే అంతమంది నిన్ను చూసి అసూయపడతారు. అంతమంది నిన్ను యాక్చువల్లీ లోపల నుంచి నీ మీద ఏడుస్తారనమాట. మా వీడి దగ్గర ఇంత బంగారం ఉందా, ఈమె దగ్గర ఇంత బంగారం ఉందా, లోపల ఏడుపు అనమాట. సో ఒకరు మీ మీద పడి ఏడవడానికి, మీరు గొప్పవారని చెప్పుకోవడానికి భౌతిక ప్రపంచంలో ఏంటంటే బంగారం ఎంత ఉంది. సో చూస్తారు కదా, అందుకే ప్రతిసారి వీడి దగ్గర ఎంత బంగారం ఉంది, లేకపోతే ఎంత బంగారం కట్నంలో ఇచ్చారు, ఎంత బంగారం దొరికింది, ఎంత బంగారం కొన్నాడు. సో ఎందుకంటే బంగారం ఉందంటే, ధనం ఉంటే ఇంకా మిగతా అన్నీ వచ్చేస్తాయన్నమాట. అవైద్య స్త్రీ సంఘం, ద్యూత క్రీడ, మద్యపానం, మాంసాహారం ఇవన్నీ జరుగుతాయి. సో ఈ విధంగా ఎవరైతే ఎక్కువగా రజోగుణం చేత ప్రభావితమై ఉన్నారో వారు ఎక్కువగా ఈ బంగారం పట్ల ఆసక్తి ఉంటుంది వాళ్ళకి. ఎలాగైతే ఒక వ్యక్తి బాగా ఆ అడవిలో చలితో వణికిపోతున్నాడు, ఆ వ్యక్తి ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న లైట్ లాగా కనిపిస్తున్నాడు, లైట్ పురుగు. సో అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్తాడనమాట. అది అగ్ని ఏమో అని, కానీ అది అగ్ని కాదనమాట. సో అలాగే ఇక్కడ పరిస్థితి అన్నమాట. మనకి పరీక్షిత్ మహారాజు ఈ కలియుగంలో ఈ కలి ఏంటంటే ఇదేంటంటే దిస్ కలియుగ ఇస్ ఏజ్ ఆఫ్ క్వారల్ అండ్ హిపోక్రసీ. అంటే ఈ కలియుగం ఏంటంటే గొడవలు బాగా జరుగుతాయి కలియుగంలో. ఇంకా జనాలు గొడవ పడతారు. ఇంకోటి ఏంటంటే జీవిస్తారు చూపించుకోవడానికి. హిపోక్రసీ అంటే లోపల ఒకటి ఉన్నది, బయట ఒకటి చూపించుకుంటారు అన్నమాట. అంటే ఏదో జనాల్ని మోసం చేయడానికి, జనాల్ని వెరివాళ్ళు చేయడానికి, లేకపోతే అలా లేనిది ఉన్నట్టుగా, లేకపోతే అలా చూపించుకోవడానికే ఉన్నది కూడా జీవిస్తారన్నమాట, హిపోక్రసీ. సో ఈ విధంగా ఈ కలి ఎక్కడ ఉండాలి తన రాజ్యంలో ఉన్నప్పుడు పరీక్షిత్ మహారాజ్ కలికి 4 చోట్లు ఇస్తాడు. ఎక్కడైతే వేశ్యగృహాలు, ఎక్కడైతే అవైద్య స్త్రీ సంఘం జరుగుతుందో వేశ్యగృహాల్లో, లేకపోతే మద్యపానం జరిగే దుకాణాల్లో, లేకపోతే కసాయిఖానాల్లో ఎక్కడైతే పశువుల్ని చంపుతారో, ఇంకా కెసినో అంటే
ఇలా ఎన్నో ఉన్నాయి రకరకాల ద్యూత క్రీడలు ఆడే ప్లేసెస్, కెసినో ఒకటి. సో ఇలాంటి ద్యూత క్రీడ ఆడే ప్రదేశాల్లో ఈ 4 ప్రదేశాల్లో కలి నువ్వు ఉండొచ్చు అనేసి కలికి స్థానం ఇచ్చారు. కానీ కలి మొత్తం ప్రపంచం అంతా తిరిగిన పరీక్షిత్ మహారాజు యొక్క సామ్రాజ్యం ఎలా ఉండేదంటే ఎక్కడా కూడా ఈ 4 ప్రదేశాలు కనిపించలేదు కలికి. అంటే అప్పుడు కలి మళ్ళీ తిరిగి వచ్చింది పరీక్షిత్ మహారాజు. ఈ కలిరాజు తిరిగి వచ్చి, అయ్యో మీ యొక్క రాజ్యంలో ఎక్కడ చోటు లేదు నాకు ఉండడానికి, ఈ 4 ఎక్కడ లేవు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఇంకొక ప్లేస్ నాకు ఇవ్వండి ఉండడానికంటే, సరే అనేసి బంగారం ఎక్కడుందో అక్కడ ఉన్నారు. సో అందుకే బంగారం మీరు ఎక్కువగా ఇంట్లో పెట్టుకున్నారు, అది భగవంతుడి సేవకు వినియోగించకుండా మీ ఇంద్రియ తృప్తికి. సో అక్కడ తప్పకుండా కలి ఉంటుంది, మీ ఇంట్లో కలి వస్తుంది పక్క. కలిరాజు మీ ఇంట్లో కూర్చుంటాడు, మీ ఇంట్లో పక్కా కంపల్సరీ గొడవలు జరుగుతాయి, మీకు అశాంతి ఉంటుంది. సో ధనాన్ని ఎవరైతే ఎక్కువగా సంపాదన పోగు చేసుకొని పెట్టుకుంటారో ఈ రోజు కాకపోతే రేపు అది మీకు దుఃఖాన్ని తీసుకొని వస్తుంది, దానివల్ల గొడవలు వస్తాయి ఇంట్లో. అవునా, ఎంతోమంది గొడవ పడతారు కదా, సంపత్తి, దీనికోసం, ఆస్తుల కోసం, బంగారం కోసం, ఇల్లు కోసం. సో అది భగవంతుడికి మనం వినియోగించకుండా మన ఇంద్రియ తృప్తి కోసమే మనము ఉంచుకున్నాం అనుకోండి, సో కలి అక్కడ కూర్చుంటాడు అనమాట. వచ్చి కలి వచ్చేస్తాడంటే అక్కడ గొడవలు వచ్చేస్తాయి, అన్ని రకాల సమస్యలు వచ్చేస్తాయి అన్నమాట. కలియుగ ప్రభావం మీరు చూడొచ్చు. సో కలియుగం నుంచి, కలిరాజు నుంచి మీరు తప్పించుకోవాలంటే అంతా కూడా భగవంతుడి సేవలో వినియోగించాలి, మీరు సంపూర్ణంగా భగవంతుడికి భక్తి చేసుకోవాలి. సో నెక్స్ట్ 8వ శ్లోకం. ఒక్కొక్కసారి జీవుడు మంచి అపార్ట్మెంట్, మంచి ఇల్లు ఎక్కడ దొరుకుతుంది దానికోసం వెతుకుతాడు, కష్టపడతాడు. ఏ ఇంట్లో అయితే మంచి వాటర్ సప్లై ఉంది, నీళ్ళు బాగా వస్తున్నాయి, ఇంకా మంచి సంపద ఉంది, మన శరీరం కంఫర్టబుల్గా ఉంటుంది, అలాంటి మంచి చోటు, గాలి, వెలుతురు అన్నీ బాగా మంచి ఇల్లు కోసం వెతుకుతూ ఉంటాడంట. ఈ విధంగా దానికి మంచి కంఫర్టబుల్ ఇల్లు, మంచి ఫర్నిచర్ ఉండాలి, ఇంకా ఏమేమి ఉండాలి ఇంట్లో, ఫ్రిడ్జ్, ఏసీ ఏమేమి ఉండాలి, సో ఇంకా కారు, ఇంకేమేమి కావాలి, ఇలా అన్ని వసతుల్ని సృష్టించుకోవడానికి, క్రియేట్ చేసుకోవడానికి దాని వెనకాల పడి ఈ జీవితాంతం అంతా దాని గురించే కష్టపడి. కొంతమంది చూసారా, వాళ్ళు ఎప్పుడు చెంత ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇక్కడ ఫర్నిచర్ ఏమి ఉండాలి, ఈ ఫర్నిచర్ తర్వాత ఇప్పుడు కార్ ఏం కొనాలి. సో జీవితాంతం అంతా వాళ్ళ మెటీరియల్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికే జీవితాంతం వాళ్ళ చేతనంతా అక్కడే ఉంటుందన్నమాట. ఓకే, ఇంటికి ఏం కలర్ వేయాలి, లేకపోతే ఎప్పుడు ఇదే అన్నమాట చింత, ఒకటి తర్వాత ఒకటి. ఇంట్లో సువిధలు, భౌతిక సువిధలు, మన శరీరాన్ని కంఫర్టబుల్గా ఉండడానికి మంచి సదుపాయాలు సమకూర్చుకోవడంలోనే జీవితాంతా గడిపేస్తూ ఉంటారు. సో ఈ విధంగా అన్నమాట. సో ఈ విధంగా ఎంతగా ఈ భౌతిక సువిధలు, భౌతిక శరీరం గురించి ఆలోచిస్తారంటే వాళ్ళు భగవంతుడి గురించి ఆలోచించడానికి సమయమే లేదు. భగవంతుడి గురించి ఉన్న మన సంబంధాన్ని మర్చిపోతారు. సో ఇక్కడ ఏంటంటే చెప్పేది ఏంటంటే మరి మనకు ఉండడానికి ఇల్లు కావాలి కదా, తినడానికి తిండి కావాలి కదా, మరి పడుకోవడానికి స్థలం కావాలి కదా, మీరు ఎందుకు అలా అంటున్నారంటే, అవును మనకి ఏం కావాలో జీవించడానికి వాటిని మనము తప్పకుండా వాటిని మనము వినియోగించుకోవాలి. మన శరీరాన్ని మన యొక్క ఆత్మ శరీరంలో ఉంటే కదా మనం ఈ శరీరం ద్వారా భగవంతుడి సేవ చేసుకునేది. సో శరీరం బాగా ఉండాలి, శరీరానికి కావాల్సిన అవసరాలు తప్పకుండా మనము దానికి శరీరానికి ఇవ్వాలి. కానీ అంతేగాని అవసరం లేని, అక్కర్లేని వస్తువులు, సువిధలు కోసం జీవితం అంతా కూడా మనము నాశనం చేసుకోకూడదు. ఒక ఇల్లు ఉంది, అయిపోయింది, ఓకేనా, ఉండొచ్చు కదా ఇల్లు, కాదనమాట. ఇప్పుడు ఇంట్లో ఇది ఇంతకన్నా పెద్ద ఇల్లు కావాలి. ఒక కారు ఉందనుకోండి, ఈ కారు కాదు, ఈయనకన్నా పెద్ద కారు కావాలి, దీనికన్నా కాస్ట్లీ కారు కావాలి. మొబైల్ ఉంది, ఈ మొబైల్ కాదు, ఇది 10,000 మొబైల్, నాకు 50,000 మొబైల్ కావాలి. సో మరి 50,000 ఉంటే కొనుక్కోండి, కానీ లేకపోతే మరి కష్టపడాలి. మరి ఆ కష్టపడాలంటే మరి భక్తి సైడ్కి పెట్టి దినమంతా కష్టపడాలి దానికోసం. సో ఈ విధంగా ఇంకా భౌతిక వస్తువులు ఇంప్రూవ్ చేసుకోవడానికే జీవితాంతం అంతా వేస్ట్ చేసుకోకూడదు. మనకు కావాల్సిన తినడానికి, ఉండడానికి ఎంత కావాలో అంత బాడీని మెయింటైన్ చేసుకోవడానికి మనకు లభించిన తర్వాత మిగతా టైం అంతా కూడా భగవంతుడికి భక్తి చేసుకోవాలి. అలా మన బేసిక్ నెసెసిటీస్కి, మన అత్యవసరాలు ఏవైతే అవసరం ఉందో శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడానికి, ఆ అవసరాల కోసం మనం పనిచేస్తున్నాము. ఎందుకు అంటే శరీరాన్ని మనం బాగా చూసుకుంటే అప్పుడు భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు. అప్పుడు ఆ సమయంలో ఏంటంటే అది ఆ సమయం వృధా కాదనమాట.
ఎందుకు అది కూడా భక్తి కోసమే, భగవంతుడి భక్తి కోసం మనం శరీరాన్ని మెయింటైన్ చేస్తున్నాం. సో అది కూడా భక్తి అయిపోతుంది. సో భగవంతుడి కోసం మీరు ఎప్పుడైతే ఏదైతే చేస్తున్నారో అది భక్తి. మీకోసం, మీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తున్నారో అది భక్తి కాదు. ఇదే డిఫరెన్స్. సో ఈరోజు నేను శరీరాన్ని ఎందుకు మెయింటైన్ చేస్తున్నాను, నేను ఎందుకు ఈరోజు ఆహారం తీసుకుంటున్నాను టైంకి, ఎందుకు టైం తింటున్నాను, నేను టైంకి ఎందుకు నేను ప్రసాదం తీసుకుంటాను అంటే దీని ద్వారా నా శరీరం బాగా పనిచేస్తుంది, భగవంతుడికి సేవ చేసుకోవడానికి నాకు శక్తి లభిస్తుంది. నేను ఎందుకు నిద్రపోవాలి, నిద్రపోతేనే కదా నా శరీరానికి రెస్ట్ ఇస్తేనే రేపు పొద్దున్న నేను లేచి భగవంతుడికి నేను సేవ చేసుకోవచ్చు, లేకపోతే హరినామం జపం చేసుకోవచ్చు. సో అలా మనం శరీరాన్ని ఎందుకు మెయింటైన్ చేస్తున్నామంటే భగవంతుడి భక్తి చేసుకోవడానికి. సో దానికోసం కావాల్సిన మెయింటెనెన్స్ మన శరీరానికి చూసుకోవాలి. సో ఆ విధంగా ఆ ఉద్దేశంతో చూసుకోవాలి. అంతేగాని ఇలా ఇంకా ఇంకా కంఫర్ట్స్ పెంచుకోవడానికి, లగ్జరీస్ పెంచుకోవడానికే జీవితాంతం మనం సమయాన్ని వృధా చేయకూడదు. ఒకవేళ భగవంతుడు మనకి ఇచ్చేసి ఉంటే అప్పుడు చాలా మంచిదే, అన్నీ కూడా భగవంతుడి సేవలో పెట్టుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఏంటంటే డ్యూ టు లస్టీ డిజైర్ ద లివింగ్ ఎంటిటీ క్రియేట్స్ అ సర్టన్ మెంటల్ సిచ్యువేషన్ వేర్ బై హీ వాంట్స్ టు ఎంజాయ్ దిస్ మెటీరియల్ వరల్డ్. సో ఈ యొక్క కామ కోరికల ద్వారా ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే మనస్సులో మానసికంగా ఎలాగైనా సరే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో నేను భోగించాలి ఆ యొక్క మానసికత డెవలప్ అవుతుందన్నమాట భౌతిక కోరికల ద్వారా. సో ఒక్కొక్కసారి ఇంకొకటి చెప్తున్నారు ఇక్కడ, ఈ వ్యక్తి ఇక్కడ వర్ల్ విండ్ అంటే తుఫాన్, గాలి, టోర్నడో, అటువంటి వర్ల్ విండ్. ఇదేంటంటే ఇది గట్టి గాలి వచ్చినప్పుడు ఆ గాలిలో ఉన్న దుమ్ము ధూళి ద్వారా కళ్ళు కప్పిపోతాయి, కళ్ళు మూసుకుపోతాయి, మీకేం కనిపించదు సరిగ్గా. సో ఇది ఏంటంటే సౌందర్యం, మీ యొక్క పురుషుడైతే స్త్రీ సౌందర్యం, స్త్రీ అయితే పురుషుడు యొక్క సౌందర్యం ద్వారా దీన్ని ప్రమాద అంటారనమాట. ఇలా ఒక పురుషుడైతే స్త్రీ సౌందర్యం ద్వారా ఆ వ్యక్తి మోహితుడైపోతాడు. తద్వారా రజోగుణం ప్రభావితంలో అతను ఎంతగా అంధుడైపోతాడంటే ఈ యొక్క మైథునంకి కావాల్సిన నియమాలు అన్నీ కూడా అండ్ డిసోబేస్ అంటే నియమాలను కూడా ఉల్లంఘిస్తాడు. ఈ విధంగా నియమాలను ఉల్లంఘించి మైథునంలో పాల్గొంటాడు. ఇవన్నీ అతను అనుకుంటున్నాడు ఎవరు నన్ను చూడట్లేదని, కానీ దేవతలన్నీ అందరూ దేవతలు అందరూ చూస్తున్నారు. ఎలా మీరు రాత్రుల్లో మైథునంలో పాల్గొంటున్నారు అవైద్యంగా, దీని కారణంగా భవిష్యత్తులో మీకు తప్పకుండా సరైన పనిష్మెంట్ లభిస్తుంది, దండన లభిస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, ధర్మాభిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధం కాని కామము అది కూడా నేనే. అందుకనే సో ఈ మైథునంలో పాల్గొనడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక మంచి పిల్లల్ని కనడానికి, ఆ పిల్లలు మంచి భక్తులుగా మార్చడానికి, తద్వారా కొన్ని ఆత్మలకి అవకాశం ఇవ్వడానికి ఈ యొక్క మంచి శరీరం వచ్చినందుకు భగవద్ధామానికి వెళ్ళడానికి ఉపయోగించుకోవడానికి. సో ఈ విధంగా సరైన పిల్లల్ని కనడానికి మైథునంలో పాల్గొనాలి, అంతేగాని భోగించడానికి కాదు. చాలామంది ఇలా మైథునంలో పాల్గొనే వాళ్ళు అనుకుంటారు, ఎవరికి తెలుస్తుందిలే నేను మైథునంలో పాల్గొనేది, ఎవరికి తెలియదు, ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు. కానీ దేవతలు చూస్తున్నారన్నమాట. సో కర్మానుసారంగా మీకు దానికి దండం లభిస్తుంది. సో ఇంకా నెక్స్ట్ 10వ నంబర్ శ్లోకంలో ఏమి ఇచ్చారంటే, ఇలా బద్ధ జీవాత్మ ఒక్కొక్కసారి సమ్టైమ్స్ పర్సనలీ అప్రిషియేట్స్, అవును ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అంతా దుఃఖాలే ఉన్నాయి, ఈ సుఖాలన్నీ శాశ్వతం కాదు, ఇవి అసలైన సుఖం కాదు అనేసి అనుకుంటుంది ఒక్కొక్కసారి. జీవుడు అనుకుంటాడు, కానీ ఇంకా భౌతిక చేతన ఉండడం కారణంగా అలా కొంతసేపు అనుకుంటాడు, మళ్ళీ అదే భౌతిక కార్యాల్లో నిమగ్నం అయిపోతాడు, మళ్ళీ ఆ భౌతిక కోరికలు తీర్చుకోవడానికే జీవిస్తాడు, మళ్ళీ ఆ భౌతిక వస్తువుల వెనకాలే పరిగెడతాడు. ఎలాగైతే ఎండమావిలో నీళ్లు ఉన్నాయని కొన్ని పశువులు పరిగెడతాయో ఎడారిలో, అలా అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే
ఒక్కొక్కసారి భక్తుల యొక్క సాంగత్యం ద్వారా కొంతమంది చూడండి, మీరు భక్తుల సాంగత్యంలోకి రాగానే అవును ప్రభుజీ మీరు చెప్పిందే కరెక్టు, ఇదంతా భౌతిక సుఖాలు, ఇవన్నీ శాశ్వతం కావు, ఇవి అసలైనవి కావు, ఇవన్నీ వదిలేసేయాలి అనుకుంటారు. కానీ మళ్ళీ దాని తర్వాత ఈ వ్యక్తి కానీ భగవద్ధామని తిరిగి వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ ఆ భౌతిక కోరికల్ని వదులుకోలేకపోతున్నాడు, భౌతిక వస్తువుల పట్ల ఆసక్తిని వదులుకోలేకపోతున్నాడు. సో అలాంటి వ్యక్తికి భగవంతుడు పరమాత్మ హృదయంలో ఉండి చూసారే ఇతను చాలా ఇబ్బంది అవుతుంది ఈ భౌతిక వస్తువులు సంపద ద్వారా, సరే ఇవన్నీ నేను తీసేసుకుంటాను, తద్వారా ఇతని దగ్గర ఇంకా భౌతికంగా ఏం లేకపోతే నాకు సంపూర్ణంగా శరణాగతుడైపోతాడు. అందుకని యస్యాహం అనుగ్రహ్ణామి హరిష్యే తద్దనం శనై. అలా కొంతమంది వ్యక్తులకి ఎవరైతే ఇలాంటి బాధలో చిక్కుకున్నారో, నేను భగవంతుడికి భక్తి చేసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు ఇంకా భౌతిక ఆసక్తి పోవట్లేదు, ఇవన్నీ భౌతిక వస్తువులు విషయాలు సంపద పట్ల ఉంది అని. అచ్చా, అలాంటి వ్యక్తులకి భగవంతుడు ఎలా కృప చూపిస్తాడంటే వాళ్ళ దగ్గర ఉన్న సంపద ధనం అంతా కూడా హరించేస్తారు. అందుకే భగవంతుడు ఒక పేరు ఏంటంటే హరి. తద్వారా ఏంటంటే ఆ వ్యక్తికి ఇంకా భౌతిక ఆసక్తి అనేది వెళ్ళిపోతుంది. దాని తర్వాత భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతుడైపోతాడు. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి బద్ధజీవుడు ఈ యొక్క శత్రువులు లేకపోతే గవర్నమెంట్ అధికారుల యొక్క కఠోరమైన శబ్దాలు లేకపోతే కార్యాల ద్వారా ఎన్నో బాధలు అనుభవిస్తాడు. ఆ సమయంలో అతను ఇలాంటి చెవుల్లోంచి ఇలాంటి అవమానపూర్వకమైన శబ్దాలని విని ఎంతో బాధపడతాడు. ఈ బాధని ఇలాంటి శబ్దాలని క్రికెట్స్ ఇంకా గుడ్లగూబ ఇంకా క్రికెట్స్ యొక్క శబ్దాలతో పోల్చారు. ఇది మనం లాస్ట్ టైం కూడా చర్చించుకున్నాము. సో ఇంకొక శ్లోకంలో చెప్తున్నారు, ఇక్కడ 12వ శ్లోకంలో, ఇలా కొన్ని పుణ్యకార్యాలు పూర్వపు జన్మల్లో చేసినందు కారణంగా ఈ బద్ధజీవుడు ఏంటంటే కొన్ని మంచి మంచి సౌకర్యాలు, భౌతిక సౌకర్యాలు ఈ జీవితంలో లభిస్తాయి. కానీ ఎప్పుడైతే ఆ పుణ్యం అంతా అయిపోతుందో అప్పుడేమవుతుందంటే ఈయన ఇలాంటి ధనము వెనకాల ఆశ్రయం తీసుకున్న ఆ ధనము ఏమి హెల్ప్ చేయలేదు. అప్పుడు ఆయన కొంతమందిని ఆశ్రయిస్తాడు, కొంతమంది జనాల్ని, వాడు నాకు హెల్ప్ చేస్తాడు, వీడు నాకు హెల్ప్ చేస్తాడని, కానీ ఎవరు హెల్ప్ చేయలేరు. ఆ హెల్ప్ చేయలేని వ్యక్తులు ఇక్కడ అశుద్ధమైన చెట్లు లేకపోతే అంధకూపంతో పోలుస్తున్నారు. సో కాకపోతే ఏవైనా సరే భగవంతుడి యొక్క సేవలో గనక ఒక వ్యక్తి తనకున్న ధనాన్ని వినియోగిస్తే గురువు యొక్క అధ్యక్షతలో, అప్పుడు అతను ఈ జీవితంలో మరి వచ్చే జీవితంలో కూడా సుఖాన్ని, ఆనందాన్ని అనుభవిస్తాడు. అందుకని కృష్ణుడు భగవద్గీతలు చెప్పారు, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వామదర్పణం. సో అది చెప్పారనమాట. ఏదైనా సరే ఓ కౌంతేయ అన్నీ కూడా నాకు అర్పించేసేయి అన్నీ కూడా, తద్వారా నువ్వు సుఖాన్ని, ఆనందాన్ని పొందగలవు అని. సో ఇక్కడ వరకు 12వ శ్లోకం వరకు ఈరోజు చర్చించుకున్నాము. మరి దీని తర్వాత ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. మేబీ రేపు ఎల్లుండి 2 days పట్టొచ్చు అనిపిస్తుంది. సో రేపు ఇంకా ఎల్లుండి మనము చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట 13 నెంబర్ శ్లోకం నుంచి. సో నేను ఇక్కడే ఈరోజు మన చర్చను ముగిస్తున్నాను. రేపు ఎల్లుండి కంటిన్యూ చేద్దామంట దీన్ని. అప్పటి వరకు సెలవు. హరే కృష్ణ. శిల ప్రభుపాద కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. अनंत कोटि वैष्णव वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.